కథ పేరు తోటమాలి చమత్కారం. వ్రాసిన వారు డాక్టర్ రమణ యశస్వి. ఈ కథ మనకు ట్రాన్స్జెండర్ల జీవిత సత్యాలను గురించి వివరిస్తుంది. నేను ఆ చిన్న పట్టణంలో చిన్న పేరున్న వైద్యుణ్ణి. చాలా సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో అల్లోపతి వైద్యం చేస్తుండడంతో రకరకాల రోగులు వైద్యం కోసం కానీ సాయం కోసం కానీ నా దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. రోజు ఆసుపత్రి కారులో వెళ్తుంటే దారిలో రైలు గేటు పడుతూ ఉంటుంది. సరిగ్గా రైలుది నాది ఒకే సమయం కావడం వల్ల చాలాసార్లు నేను రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగాల్సి వస్తుంది. ఈలోగా అక్కడ పండ్లు, కూరలు, పుల్ల ఐసులు, రంగు సోడాలు అమ్మే వాళ్ళ పరిస్థితి, వారి జీవన పద్ధతులు పరిశీలించడం ఒక అలవాటుగా మారింది. దీనంగా కూరలమ్మే ఒక 60 ఏళ్ల స్త్రీని నేను జాలిగా చూస్తూ ఉండడం నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఈ నా జాలిని నాకు నేనే ఇంకో కోణంలో ఆలోచించుకొని ఆమె దగ్గర కూరలు బేరమాడకుండా కొనడం అలవాటు చేసుకున్నాను. ఆవిడికి మా ఆసుపత్రి చిరునామా కాగితం ఇచ్చి ఆరోగ్య అవసరాలు ఏమన్నా ఉంటే వచ్చి ఉచితంగా చూపించుకోవచ్చని చెప్పాను. కళ్ళతో ధన్యవాదాలు చెప్పి చేతులు జోడించి దండం పెట్టింది. అంతలో నా వెనుక నుంచి ఒకతను వచ్చి ఆమె చేతిలో డబ్బులు, ఆసుపత్రి చిరునామా ఉన్న కాగితం లాక్కున్నాడు. అబ్బాయో అమ్మాయో అర్థం కాకుండా చీరకట్టులో గడ్డంతో మొరటుగా ఉన్న ఆ వచ్చిన సాల్తీని ఎక్కడో చూసినట్లు అనిపించి ఒక్క నిమిషం ఆలోచించగా గుర్తొచ్చింది. రైల్వే గేటు పడినప్పుడు నేను కారు అద్దాలు దించుకుని మంచి పాటలు ఆలకిస్తున్నప్పుడు విచిత్రంగా చప్పట్లతో వింత శబ్దాలు చేస్తూ నాట్యం లాంటి హొయలు పోతూ సమర్పించుకో బాబయ్య అంటూ కంతలు ఒత్తుకునే సాల్తీ ఇది అని గుర్తొచ్చింది. వైద్యుణ్ణి కదా, జ్ఞాపక శక్తి లేకపోతే ఎన్నో మాత్రలు, రకరకాల జబ్బులు, భిన్న మనస్తత్వాల రోగులు ఎలా గుర్తుంటారు? నా ఆలోచనలకు తాళం వేస్తూ మా బాబు రాజు డాక్టర్ గారు అని కూరలమ్మి చెప్పింది. పుట్టినప్పుడు అబ్బాయిగానే పుట్టాడు. పెరిగే కొద్దీ అమ్మాయి పోకడ్లు మొదలయ్యాయి. డాక్టర్లకు చూపిస్తే హార్మోన్లలో తేడా ఉండడం వల్ల ఇలా తయారయ్యాడని, ఏమీ చేయలేమని చెప్పారు. నాది మేనరికం పెళ్లి, దీనివల్ల కూడా ఇలా అయి ఉండొచ్చని వైద్యులు చెప్పారు. మా వంశంలో ఇలాంటి వారు ఎవరూ లేరు అంటూ చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంది. ఎంతమంది పిల్లలు అని అడిగాను, కొంచెం ఆమె బాధను తగ్గిద్దామని. వీడు 4గోవాడు, పైన 3 అబ్బాయిలే. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. నా తాగుబోతు మొగుడు వల్ల 4గోసారి నా కడుపున ఈ తాలుకాయ కాసింది అని కళ్ళనీళ్లు ఒత్తుకుంది. ఆ ఆడబ్బాయి రాజు చేతిలో 100 నోటు పెట్టి ముసిరిన ఆలోచనలతో కారు దగ్గరికి నడిచాను. ఇది జరిగిన నెల తర్వాత కూరలమ్మి కొడుకు రాజు ఇంకొక అలాంటి వాడిని తీసుకొచ్చాడు. మా పని వాళ్ళందరినీ గడగడలాడించి సరాసరి నా దగ్గరకు వచ్చేశారు. ఒక కొత్త కాగితం తీసి అతని పేరు రాయడానికి ఉపక్రమించి ఏం పేరు అని అడిగాను. పెద్ద కొజ్జ అని రాసుకోండి అని పెద్దగా నవ్వేసి అరచేతి చిటికలు వేశాడు. అలా రాయడం తప్పు. కొంచెం చిరాగ్గా ముఖం పెట్టి ఏం పేరయ్యా, సరిగ్గా చెప్పు అన్నాను. సార్, నా పేరు మీకెట్టా తెలుసు అని ఆశ్చర్యపోతూ పేరయ్యా అని పమిట సవరించుకుంటూ గడ్డం నిమురుకుంటూ అదొక రకమైన హొయలతో కూడిన కులుకుతో చెప్పాడు. నీ వయస్సు ఎంత అని అడిగాను. మెలికలు తిరిగిపోయాడు. ఎక్కడ పుట్టామో ఎప్పుడు పుట్టామో తెలియనోళ్ళం. ఆ దేవుణ్ణి అడిగినా చెప్పి చావడు నా వయసు అని అరచేతి చిటికలు పెద్దగా వేసి గిర్రున తిరిగాడు. సరే, తన వయసు నేనే అంచనా వేద్దామని ఆవిడ తడిముఖాన్ని తేరిపార పరిశీలనగా చూశా. గారపళ్ళు, గుట్కా పెట్టిన ఉబ్బిన బుగ్గలు, నెరిసిన గెడ్డం, పూలు పెట్టిన చిన్న కొప్పు, కనీసం 40 ఏళ్ళు ఉంటాయనుకుని అదే కాగితం మీద రాశాను. కొంత ప్రాక్టీస్ అనంతరం వైద్యులకు ముఖం చూసి వయసు చెప్పే విద్య కూడా అబ్బుతుంది. లింగం అనే దగ్గర ఎం రాయాలా ఎఫ్ రాయాలని అర్థం కాక F/M 40 అని రాసుకున్నాను. అతని సమస్య ఏమిటని అడిగాను. 2 పక్కల గజ్జల్లో నొప్పులు అని అతి సిగ్గుతో మెలికలు తిరుగుతూ చెప్పాడు. ఎన్ని రోజుల నుంచి అని అడిగాను. 3 ఏళ్ల నుంచి నరకంగా ఉంది, డబ్బులు లేవు, చూపించేవాళ్ళు లేక ఇన్ని రోజులు రాలేదు. ఇదిగో మా కొత్త గేదె నన్ను ఇక్కడికి తోలుకొచ్చింది అని పెద్దగా
అదో రకంగా నవ్వి రాజు పిరుదుల మీద పెద్దగా చరిచాడు. అతని చూపులో ఫీలింగ్స్, ఆ వెకిలి నవ్వు, చరిచిన విధానం చూస్తే అతను సెక్సువల్లీ పర్వర్టెడ్ లాగా అనిపించాడు. పరీక్షగా చూస్తే 2 తుంటికీళ్లు పాడైపోయినట్లు అనిపించాయి. మఠం వేసుకుని కూర్చోలేకపోయాడు. 2 కాళ్ళు ఎడంగా పెట్టలేకపోయాడు. ఎక్స్రే, రక్త పరీక్షలు రాసిచ్చాను. మళ్ళీ వెంటనే గోడ కొట్టిన బంతిలాగా వచ్చేశారిద్దరు. ఇంత ఖరీదా ఈ పరీక్షలు? నేను 4 రోజులు అడుక్కుంటే కానీ ఇన్ని డబ్బులు సంపాదించలేను అని మెటికలు విరిచాడు. జాలేసి ఉచితంగా చేయించమని మా నర్సుని పురమాయించాను. మా నర్సు వాళ్ళని బయట పెట్టి లోపలికి వచ్చి, సార్, వీళ్ళు చాలా నేరాలు చేస్తారు, వీళ్ళ మీద సానుభూతి చూపించొద్దు, 4 బిళ్ళలు రాసి పంపించేయండి అని సలహా ఇచ్చింది. చేయించి చూద్దాంలే అని నర్సుకి నచ్చ చెప్పాను. ఆ పరీక్షలు అయ్యేలోపు వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళ అందరి దగ్గర అడుక్కొని కొంత సొమ్ము చేసుకున్నారని నర్సు చెప్పింది. ఎక్స్రేల్లో అతని 2 తుంటికీళ్లు పాడైపోయి కనిపిస్తున్నాయి. అంటే బంతిగిన్నె కీళ్ళలో బంతికి రక్త ప్రసరణ ఆగిపోయి బంతి పాడైపోయి గిన్నెని కూడా చెడగొట్టింది. ఆ 2 కొత్త కీళ్లు వేస్తే గానీ నొప్పి తగ్గదు. ఆరోగ్యశ్రీలో వస్తే చేసి పెడదామని మనసులో అనుకుంటూ రక్త పరీక్షల రిపోర్టు చూశాను. HIV పాజిటివ్ అని వచ్చింది. అదే విషయం అతనితో చెప్పాను. పెద్దగా నవ్వి గిర్రున తిరిగి డాన్స్ వేశాడు. ఆగి రొప్పుతూ నవ్వుతూ చెప్తున్నాడు, మా గుంపులో సగం మందికి ఎయిడ్స్ వచ్చింది. ఎవరికీ పట్టని మేము ఆ దేవుడికి కూడా పట్టము. ఎన్నో ఎదవ పనులు చేస్తున్న మేము ఎయిడ్స్ నిచ్చినెక్కి స్వర్గం వెళ్తాము అని అన్నాడు. సరేలే, నొప్పి బిళ్ళలు రాసిస్తాను, తీసుకెళ్ళు అన్నాను. నా మాట వినకుండా ఇంకా పెద్దగా నవ్వుతూ, నొప్పి నరకం లేకపోతే రోజు స్వర్గమే సారు మా చిత్తకార్తె కుక్కలతో అని కుర్చీలో కూలపడి మళ్ళీ పెద్దగా శోకాలు పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. నవ్వు, ఏడుపు, బాధ అనే 3 రకాల హావభావాలు అతనిలో కనిపించాయి. ఇది చూసి భయపడి రాజు పారిపోయాడు. అసహ్యంగా మాట్లాడడంతో కోపం వచ్చి వాణ్ణి తెగ తిట్టేశాను. కిందపడి దొర్లి దొర్లి ఏడ్చాడు. మొత్తానికి నొప్పి మందులు రాసిచ్చి అతన్ని పంపించేసరికి తల ప్రాణం తోక్కి వచ్చినట్లయింది నాకు, మా స్టాఫ్కి. సమాజం వీళ్ళని దూరంగా పెట్టడం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారేమో అనిపించింది. చెప్పేవాళ్ళు లేక, తోవ చూపేవాళ్ళు లేక వీళ్ళు చుక్కాని లేని నావలాగా జీవన నావను నడుపుతున్నారు. చూసేవాళ్ళు వీళ్ళని అసహ్యించుకుంటూ అసాంఘిక శక్తుల్లా అడుక్కునే వాళ్ళ చూస్తూ వాళ్ళల్లో అసహనాన్ని పెంచడం వల్ల ఇవాళ పేరయ్య ఇలా ప్రవర్తించాడు అనిపించింది. ఇలా జరిగిన 3-4 రోజుల తర్వాత రైల్వే గేటు పడినప్పుడు కూరలమ్మి వచ్చి దండం పెట్టి ఏడుస్తోంది. విషయం ఏమిటి అని అడిగాను. తన కొడుకుని ఆ 3వ రకం మూకలు హింసిస్తున్నాయని, నువ్వు పిటపిటలాడుతున్నావు, ఎదకొచ్చిన గేదెలాగున్నావు, నీకోసం ఎంతోమంది కాచు కూర్చున్నారు అని వెంటపడుతున్నారట. వాళ్ళని చూస్తుంటేనే వీడికి అసహ్యంగా ఉందంట. వీడు వాళ్ళల్లో కలిసిపోవడంతో వీడి అన్నా వదినలు కూడా అసహ్యించుకొని వీడితో మాట్లాడడం మానేశారు. కన్నపేగును కనుక నేనే వీడిని పట్టుకుని వేలాడుతున్నాను. దడుచుకొని జ్వరం వచ్చి కొంపలో ముసుగుతన్నాడయ్యా. 20 ఏళ్ళు కూడా లేవయ్యా వాడికి అని ఏడుస్తూ తన బాధను వెళ్ళగక్కింది. అప్పుడు అర్థమైంది నాకు ఆ రోజు పేరయ్య బాధకు పరమార్థం. వీళ్ళు వివక్ష విషవలయంలో చిక్కుకున్న వంచితులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, సమాజం వెలవేసిన నిర్భాగ్యులు, అంతరాల సాలెగుడిలో చిక్కుకున్న గ్రహాంతరవాసుల్లా అందరూ చూసే మనలాంటి భూగ్రహవాసులు, ఎయిడ్స్ సాలెపురుగు చేతిలో చావు రాసిపెట్టిన అభాగ్యులు, తోడులేక విరిగిన మనసులతో వింత చేష్టలతో మెలిగే వీళ్ళు సాటి మనుషులు సృష్టించిన 3వ రకం మనుషులు. రేపు మా ఇంటికి తీసుకురా వాణ్ణి అని చెప్పి కాసేపు ధైర్యం చెప్పి కదిలిపోయాను. మరుసటి రోజు రాజుని తీసుకొచ్చింది కూరలమ్మి. మా ఆవిడ కూడా వాణ్ణి వింతగా చూసింది. అడుక్కోవడం మానేసి ఉద్యోగం చేస్తావా అని అడిగాను. చేస్తాను సార్, కానీ వాళ్ళు నన్ను వదలరు సార్, ఆ సంఘం కట్టుబాట్లు చాలా ఉంటాయి సార్ అని ఏడుస్తూ చెప్పాడు. కొన్ని నెలలు బయటికెళ్లకుండా మా దగ్గరే ఉండు అని కొన్ని శుద్ధులు చెప్పాను. ఇవన్నీ గమనిస్తున్న మా ఆవిడ నన్ను లోపలికి పిలిచి క్లాస్ పీకింది.
వీళ్ళకి క్రైమ్ నేచర్ ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకుపోతారు. మగపిల్లలకు కెస్ట్రేషన్ చేసి వాళ్ళల్లో కలుపుకుంటారు. వీడిని మన దగ్గర చేర్చుకుంటే మనకు తలనొప్పి తప్పదు అని. చూద్దాం, నాకు వదిలి వీడి విషయాన్ని అని ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన వాళ్ళ బయటకొచ్చి వాడి రూపురేఖలన్నీ మార్చి ప్యాంటు షర్టు వేయించాను. మా ఆసుపత్రిలో తోటమాలి ఉద్యోగం ఇచ్చి ఎలా చేస్తున్నాడో గమనిస్తున్నాం. ఆసుపత్రిలోనే ఓ గది ఇచ్చాం. ఒకరోజు ఏడుస్తూ వచ్చి, సార్, రాత్రిపూటన్నా నేను చీర కట్టుకుని పూలు పెట్టుకుంటాను అని దీనంగా అడిగాడు. వాడి వైఖరికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. సరే అని వాడికి 1/2 డజన్ చీరలు, లంగా ఓనీలు కొనిపెట్టాను. వాడు గార్డెనింగ్ పని అద్భుతంగా చేయడం గమనించాను. 6 నెలలు గడిచాయి. వీడు వాళ్ళ గుంపు జోలికి వెళ్ళలేదు. ఆ గుంపులో వాళ్ళెవరూ రాలేదని ఆనందపడుతున్న సమయంలో ఒకరోజు ఇంట్లో తోట పని చేయడానికని పొద్దున్నే వచ్చాడు రాజు. టిఫిన్ పెడితే తిని తోటకెళ్ళాడు. మేము ఆసుపత్రికి వెళ్ళాం. ఇంతలో కొంతమంది ట్రాన్స్జెండర్లు వచ్చి వాడికి మత్తుమంతో ముక్కు మూసి అత్యాచారం చేసి వెళ్ళిపోయారు. భోజనం పెడదామని వెళ్ళిన మా వంట మనిషి స్పృహ లేకుండా పడి ఉన్న రాజును చూసి బిత్తరపోయి మాకు ఫోన్ చేసింది. వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలన్నీ చేసి సెలైన్ పెట్టి ఐసీయూలో పరిశీలనలో పెట్టాం. వారం పట్టింది వాడు పూర్తిగా కోలుకోవడానికి. ఇంకా భయపడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఉలిక్కి పడుతున్నాడు. సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే నన్ను చంపేస్తారు. వాడిలోని ఆ భయం నాలో ధైర్యాన్ని నూరిపోస్తోంది. వాడు ఆసుపత్రిలో ఉండగానే నేను వాళ్ళ గుంపు ఉండే ప్రాంతానికి ఒంటరిగానే వెళ్ళాను. అదృష్టవశాత్తు అక్కడ పేరయ్య ఉన్నాడు. నన్ను చూసి కులుక్కుంటూ వచ్చి మెటికలు విరిచాడు. 100 నోటు చేతిలో పెట్టాను. ఏం చేస్తున్నారు అని అడిగాను. సార్, మాకు ఇంకెవళ్ళు సాయం చేయరు కాబట్టి అన్ని పనులు అందరం కలిసి చేసుకుంటాం. బట్టలు ఉతకడం, వంట, నీళ్లు పట్టుకోవడం లాంటివి. గెడ్డము, క్రాఫ్ ఒకరికొకరం చేసుకుంటూ ఉంటాం. ఆడుకుంటాం, పాడుకుంటాం. ఆ కాలనీలో సుమారు 100 మంది ఉంటారు. సంచార జాతుల్లా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. చాలా బ్యాడ్ హ్యాబిట్లుంటాయి. గంజాయి, గుట్కా, చీప్ లిక్కర్ ఏది దొరికితే అదే. అక్కడ తేరిపారా చూస్తే కొంతమంది బట్టలు ఉతుక్కుంటున్నారు, కొంతమంది తల పనిలో ఉన్నారు. ఇంతలో ఒకడు నాకు దోశలు వేసి తెచ్చాడు. నాకు ప్లేట్ ఇచ్చి చిటికలు వేశాడు. 100 నోటు తీసిచ్చాను. వయ్యారంగా వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని గదులే ఉన్నాయి. అంతమంది ఎలా ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఎక్కువ సమయం బయట ఉంటారట. చెట్లు, కుర్చీలు, వరుసగా స్నానాల గదులు, పెద్ద అద్దాలు, క్షవరం ఉన్న కుర్చీలు. అదంతా బిగ్ బాస్ హౌస్ సెటప్ లాగా అనిపించింది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నన్ను కుర్చీలో కూర్చోపెట్టి 4-5 వచ్చి చుట్టుముట్టారు. దోశ తినమని బతిమలాడారు. దోశ తింటూ వాళ్ళతో మాటలు కలిపాను. ముందు పేరయ్య ఆపరేషన్ సంగతి కలిపాను. చాలా ఆనందపడి లేచి గుర్రున తిరిగి మళ్ళీ నా దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ దగ్గర నేర ప్రవృత్తి కనిపించలా. మరి రాజుని ఎవరు ఎందుకిలా చేసి ఉంటారు? ఇంతలో ఒకడు వచ్చి, మా గేదెని మీ ఆసుపత్రిలో ఎందుకు పెట్టుకున్నావు? రెక్కీ చేసి మీరు లేని టైంలో ఒక పట్టుపట్టాం అని వెకిలిగా గుట్కా పుటుక్కున ఉమ్మేస్తూ ఒకడు చెప్పాడు. అలా చేయడం తప్పు కదా అని సుతిమెత్తగా అడిగాను. మీ మనుషులెవరూ మమ్మల్ని దగ్గరకు రానివ్వడం లేదు. మా సెక్స్ కోరికలు తీరేదెట్టా డాక్టరు అని మెలికలు తిరిగింది. దానికి డాక్టర్గా మీకు ఒక పరిష్కారం చూపించగలను. కానీ మీరు ఇలాంటి పనులు మానేయాలి. అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను. మీరు ఏదో ఒక మంచి పని కోసమే ఇలా పుట్టి ఉంటారు. అర్జునుడు బృహన్నల అవతారం ఎత్తింది లోక కళ్యాణార్థమే అని చాలాసేపు నా బాణీలో నేను వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నించాను. దేవుడు మనుషులను చేయడం చూడలేదు, కానీ మనిషి దేవుణ్ణి చేయడం, ఆ దేవుణ్ణి స్వార్థానికి వాడుకోవడం రోజూ చూస్తున్నాం. మనిషి 3వ రకం మనుషులను కూడా స్వార్థానికి వాడుకోవడం చూస్తుంటే ఇంకా బాధేస్తోంది. పైగా జాలి కూడా వేస్తోంది. వీళ్ళు వాళ్ళు అందరూ ఒట్టి చేతులతో ఒకే చోటుకే వెళ్ళేది. ఈ మధ్యలో ఇన్ని రకాల వివక్షలు, స్వార్థాలు, నాటకాలు, ఆలోచనలు తెగడం లేదు. ఎలాగైనా వీళ్ళలో కొంతవరకైనా ఒక మార్పు తేవాలి అనుకున్నాను.
వాళ్లకు మా ఆసుపత్రి ఉచిత హెల్త్ కార్డులు ఇచ్చి ఎప్పుడు అవసరమైనా రమ్మని చెప్పాను. ఇంకెప్పుడు రాజు జోలికి రాకూడదని మాట తీసుకుని బయలుదేరాను. అలాగే నెల నెల అక్కడ ఉచిత వైద్య శిబిరం పెడుతున్నాం. ఆ తర్వాత పేరయ్యకు 2 వైపులా తుంటికీలు మార్పిడి చేశాం. HIV పరీక్ష అందరికీ చేశాం. ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ART మందులు ఇప్పించాం. వాళ్ళల్లో కొంతమంది అవతారాలు మార్చి మాల్స్లో సేల్స్ గర్ల్స్గా పెట్టించాం. ఇక మళ్ళీ అడుక్కోము అన్నదాకా కౌన్సిలింగ్ ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరిపించి ఎవరి డబ్బులు వాళ్ళు జాగ్రత్త చేసుకునేలాగా చూసి ATM కార్డులు కూడా ఏర్పాటు చేశాం. గౌరవప్రదమైన జీతం దొరికేసరికి వాళ్ళు చాలా సంతోషంగా ఉండడం గమనించాం. కొంతమంది ఎక్కువ వయసు వాళ్ళని, మొండి వాళ్ళని అలానే వదిలేసి పరిశీలిస్తున్నాం. వాళ్ళకి స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి అర్జీలు పెట్టాం. ఇంకో 6 నెలలు గడిచాయి. రాజు అడుక్కోవడానికి వెళ్ళడం లేదు. వాళ్ళ గుంపుతో కలవడం లేదు. మళ్ళీ వాళ్ళు వీడి మీద దాడి చేయలేదు. మంచి తోటమాలిగా రూపొందాడు. ఒకరోజు నాకు ఒక గులాబీ తెచ్చిచ్చాడు. అది తాను అంటుకట్టి పెంచిన గులాబీ. తెలుపు, ఎరుపు గులాబీ కొమ్మలకు అంటుగట్టి సగం ఎరుపు, సగం తెలుపు గులాబీని పూయించాడు. అదే నాకు తెచ్చిచ్చాడు. ముళ్ళు కూడా ఎక్కువున్నాయి. వాసన లేదు. ఆ సృష్టి కూడా ఒక తోటమాలిలానే. రాజు ఆ సృష్టి కట్టిన అంటు. రాజు సృష్టించిన తెలుపు, ఎరుపు రంగుల గులాబీయే ఈ వైచిత్రికి గొప్ప ఉదాహరణ.